ఈరోజు జకర్యా అనే భక్తుడి గురించి మనం తెలుసుకుందాం. జకర్యా ఒక యాజకుడు. అతని భార్య పేరు ఎలిజబెత్. వాళ్ళిద్దరూ కూడా ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి చాలా నీతిమంతులుగా ఉన్నారని దైవ గ్రంథం చెబుతుంది. అయితే జకర్యాకి పిల్లలు లేకపోవటం వల్ల వారు చాలా బాధపడుతున్నారు. ఒకసారి దేవుని ఆలయంలో ధూపం వేస్తున్నాడు జకర్యా. అప్పుడు దేవుని దూత ధూపవేదిక కుడివైపు నిలిచి, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అని దూత చెప్పినప్పుడు జకర్యా అంటాడు, నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిదైపోయింది, కాబట్టి ఇది ఏ విధంగా జరుగుతుందని చెప్పినప్పుడు దూత తన పేరును ప్రకటించుకుంది. దూత పేరు గాబ్రియేల్ దూత. పంతొమ్మిదవ వచనం 1వ అధ్యాయం లూకా సువార్తలో దూత చెప్తున్న మాట, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పింది. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలించిన విషయాలు ఏంటంటే, జకర్యా యాజకుడైనప్పటికీ కూడా దేవుని మందిరంలో ధూపం వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా దూత చెప్పిన మాటలో నమ్మకపోవటం వల్ల జకర్యా జాన్ అనేటువంటి కొడుకు పుట్టే వరకు కూడా మూగవాడైనట్టుగా దైవ గ్రంథం చెబుతుంది. మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ మేము క్రైస్తవులమని చెప్పుకున్నప్పటికీ క్రీస్తు ఆజ్ఞలు అనుసరిస్తున్నప్పటికీ దేవుడు చేసిన వాగ్దానాలను మనం గనక నమ్మకపోతే ఒకవేళ మనము కూడా జకర్యా వలె మూగవాళ్ళుగా మారిపోయే అవకాశం ఉందని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి
ప్రియమైన సహోదరులారా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరము కూడా నీతిమంతులుగా ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాలు వాటి కాలమందు నెరవేరుతాయని నమ్మి విశ్వసించి ఆ వాగ్దాన ఫలాలు పొందాలని ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రభు పేరట బ్రతిమాలుకొనిచూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను.